ఇంకా రాలేదా మిగతా వాళ్ళు? లాస్ట్ క్లాస్ చూడండి, ఎయిర్ పొల్యూషన్ ఆంథ్రోపోజెనిక్ అవి రాశారు కదా, ఒకసారి చూడండి. అది ఎయిర్ పొల్యూషన్ ఏమేమి చదివారో ఒకసారి చూడండి. ఏమో తెలుగు మీడియం రిఫరెన్స్ తీసుకోమంటారా, ఇంగ్లీష్ మీడియం రిఫరెన్స్ తీసుకోమంటారా? ఇంగ్లీష్ మీడియం మీకు అది చూస్తుంటే అర్థమవుతుందా? ఏం మోహన్? అర్థమవుతుందిగా ఇంగ్లీష్ మీడియం అయినా లేదా తెలుగు మీడియం చేంజ్ అయినా? ఓకే. వీళ్ళు మళ్ళీ నేను షేరింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆన్ అయితేనేమో వీళ్ళు క్లాస్ వెయిటింగ్ అని వస్తుంది అని అంటున్నారు. ఒకసారి దుర్గాదేవి ఆర్ బేబీ సుమ. సో కీర్తికి కన్నా నానికి చెప్పు మోహన్, మధ్యలో వచ్చానని అంటాడు. మనీషాకి నిహారిక కూడా ఒకసారి ఇంటిమేట్ చేయండి అమ్మా. అమ్మాయి గాయత్రి అసలు మానేసింది, మౌనిక ఏమో ఓన్లీ మ్యాథ్స్ క్లాస్ అటెండ్ అవుతుందంట. మరి ఏం చేస్తుందో ఏంటో ఏం అర్థం కావట్లేదు. వాళ్ళకి వాళ్ళ మదర్కి ఏదో బాగోలేదన్నారు. మౌనిక ఎలా ఉందంట, ఏమైనా తెలుసా? దుర్గాదేవి నీ ఫ్రెండేగా అమ్మాయి. ఫోన్ అయినా లిఫ్ట్ చేయాలిగా, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. అమ్మాయి యాడే అవ్వలేదు దీంట్లో క్లాస్ లో. టీచ్మెంట్ లో అసలు క్లాస్ రూమ్ లోనే యాడ్ అవ్వలేదు. బాటనీ జువాలజీ జరుగుతున్నాయి మా క్లాసెస్. మోహన్ దేంట్లో చెప్తున్నారు, ఏ యాప్ లో చెప్తున్నారు, ఏ ప్లాట్ఫామ్ లో చెప్తున్నారు? ఓకే. జువాలజీ సార్ గూగుల్ మీట్ లో చెప్తున్నారా?
షేర్ స్క్రీన్ కనపడుతుందమ్మా? అవును. మన ఇవాళ టాపిక్ ఏంటి అంటే యాసిడ్ రెయిన్. అంటే ఆమ్ల వర్షాలు అంటారు. మనకు తెలిసిన విషయమే. ఆమ్ల వర్షాలు, యాసిడ్ రెయిన్స్. అంటే ద రెయిన్ విచ్ ఇన్వాల్వ్స్ సమ్ ఆఫ్ ది యాసిడ్స్ ప్రెజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్. అంటే పైనుంచి పడే వాటరు అట్మాస్ఫియర్ లో ఉండేటువంటి సమ్ గ్యాసెస్ తో రియాక్ట్ అయ్యి యాసిడ్స్ కింద కన్వర్ట్ అయ్యి అవి ఆ యాసిడ్స్ అనేవి మన గ్రౌండ్ లెవెల్ కి చేరేటప్పటికి యాసిడ్స్ కింద చేంజ్ అవుతున్నాయి. దీన్ని ఈ టర్మ్ యాసిడ్ రైన్ అనే దాన్ని ఫస్ట్ రాబర్ట్ రాబర్ట్ ఆంగస్ అనే సైంటిస్ట్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేశారు. 1872లో అబ్జర్వ్ చేశారు యాసిడ్ రైన్ అని. ఆ టర్మ్ అనేది కూడా పెట్టింది, దానికి అలా ఆమ్ల వర్షాలను నామకరణం చేసింది కూడా ఈయనే, రాబర్ట్ ఆంగస్. అన్పొల్యూటెడ్ రెయిన్ వాటర్, అన్పొల్యూటెడ్ రెయిన్ వాటర్. పొల్యూట్ కాకుండా ఉంటే రెయిన్ వాటర్ అది జనరల్ గా వీక్లీ ఎసిడిక్ కింద ఉంటుంది. విత్ pH is equal to 5.6 ఈ వాల్యూ తోటి ఉంటుంది. ఎందుకని అని అంటే CO2 కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి అట్మాస్ఫియర్ లో ఉంటుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేది దేంతో రియాక్ట్ అవుతుంది? వాటర్ తో రియాక్ట్ అయ్యి, అంటే రెయిన్ వాటర్ లో పడేటువంటి వాటర్ తో రియాక్ట్ అయ్యి H2CO3 H2CO3 ఈ బైకార్బోనేట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ బైకార్బోనేట్ అనే దానికి pH వాల్యూ ఎంత ఉంటుందన్నమాట? 5.6 ఉంటుంది. సో వీక్లీ ఎసిడిక్, పొల్యూట్ కానటువంటి రెయిన్ వాటర్ అనేది మనకి ఎట్లా ఉంటుంది అంటే వీక్లీ ఎసిడిక్ కింద ఉంటుంది. అదే గనక ఈ రెయిన్ వాటరే has pH about 5.6. If the pH of the rainwater is less than 5.6, ఈ 5.6 కంటే కూడా లెస్ గా ఉంటే, అంటే 5.6 ఉండాలి, ఆ 5.6 కంటే కూడా తక్కువ ఉన్నట్టయితే దాన్నే మనం ఏమంటాము అంటే యాసిడ్ రెయిన్ అంటాం. మనకు తెలుసు కదా pH వాల్యూ ఫ్రమ్ 0 to 7 pH వాల్యూని మనం ఎసిడిక్ అంటాం. 7 అంటే న్యూట్రల్, 6 బిలో అయితే మనం ఏమని చెప్తున్నాం అంటే దట్ ఈస్ ఎసిడిక్ అని అంటున్నాం. ఓకే, సో ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, అలాగే నైట్రిక్ ఆక్సైడ్ అండ్ నైట్రోజన్ డయాక్సైడ్ కంబైన్ విత్ ఆక్సిజన్ అండ్ ఓజోన్ టు ఫార్మ్ హయ్యర్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్. దీస్ ఆక్సైడ్స్ అల్టిమేట్లీ డిజాల్వ్ ఇన్ వాటర్ టు ఫార్మ్ నైట్రిక్ యాసిడ్. ఏమవుతుందంట, మనకి అట్మాస్ఫియర్ లో ఉండేటువంటి నైట్రోజన్ యొక్క ఆక్సైడ్స్, నైట్రిక్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, ఇవన్నీ దేంతో చర్య జరుపుతున్నాయి? అట్మాస్ఫియర్ లో ఉండేటువంటి ఆక్సిజన్ తోటి లేదా ఓజోన్ తోటి చర్య జరిపి కరస్పాండింగ్ నైట్రిక్ ఆక్సైడ్స్ ని ఇస్తున్నాయి, నైట్రిక్ యాసిడ్స్ ని ఇస్తున్నాయి. సారీ, ఇవే హయ్యర్ ఆక్సైడ్స్ ని ఇస్తాయి. ఈ హయ్యర్ ఆక్సైడ్స్ వాటర్ లో డిజాల్వ్ అయ్యి మనకి ఏమొస్తుంది? నైట్రిక్ యాసిడ్ అనేది వస్తుంది, నైట్రిక్ యాసిడ్. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, నైట్రోజన్ యొక్క ఆక్సైడ్లు, నైట్రిక్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ ఆక్సిజన్ తో కానీ, అట్మాస్ఫియర్ లో ఉన్న ఆక్సిజన్ తో కానీ, ఓజోన్ తో కానీ చర్య జరిపి ఏమవుతున్నాయి? వాటి యొక్క హయ్యర్ ఆక్సైడ్స్ ని ఫామ్ చేస్తున్నాయి. నైట్రోజన్ యొక్క హయ్యర్ ఆక్సైడ్స్ ఫామ్ చేస్తున్నాయి. అవి గనక వాటర్ లో డిజాల్వ్ అయితే మనకి నైట్రిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, విచ్ ఇస్ అన్ యాసిడ్. ఆ రియాక్షన్స్ ఒకసారి చూడండి. దీస్ ఆర్ ద రియాక్షన్స్. ఈ రియాక్షన్స్ నోట్ చేసుకోండి. సో దీనివల్ల మనకి ఏంటంటే అట్మాస్ఫియర్ లో ఏం ఫామ్ అవుతుంది? నైట్రిక్ యాసిడ్ అనేది వాటర్ తో చర్య జరిపి నైట్రిక్ యాసిడ్ అనేది భూమి మీద పడుతుంది. యాసిడ్ రైన్ లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టర్మ్ ఏమిటి అంటే, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ యాసిడ్ ఏది అంటే దిస్ ఇస్ నైట్రిక్ యాసిడ్. ఈ రియాక్షన్స్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకోవడం అవగానే చెప్పండి. కంప్లీటెడ్ అనండి, నెక్స్ట్ వెళ్దాం. అయిపోయిందా? ఓకే. నెక్స్ట్ ఇట్లా మనం నైట్రోజన్, అట్మాస్ఫియర్ లో ఉన్న నైట్రోజన్ యొక్క కరస్పాండింగ్ యాసిడ్స్ ని ఫామ్ చేస్తుంది. ఆ యాసిడ్స్ అనేవి భూమి మీద పడుతున్నాయని చెప్పి. అలాగే ఇంకొక ఆక్సైడ్ ఉంది మన దగ్గర అట్మాస్ఫియర్ లో,
దట్ ఈస్ సల్ఫర్. సల్ఫర్ యొక్క డయాక్సైడ్ ఆక్సిజన్ తో చర్య జరిపి SO3ని ఏర్పరుస్తుంది, సల్ఫర్ ట్రైఆక్సైడ్ ని ఏర్పరుస్తుంది. ఇది రెయిన్ వాటర్ లో ఉండేటువంటి H2O తోటి చర్య జరిపి, అంటే రెయిన్ వాటర్ అంటున్నాం కదా, H2O జరిపి H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ ని ఇస్తుంది. సో మొత్తానికి ఈ నైట్రిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ రెయిన్ వాటర్ లో డిజాల్వ్ అయ్యి ఎర్త్ మీదకి వస్తున్నాయి. ఈవెన్ CO2 dissolved in rainwater forms carbonic acid. CO2 కూడా ఏమిస్తుంది? కార్బోనిక్ యాసిడ్ ఇస్తుంది. సో కార్బోనిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, ఈ 3 యాసిడ్లు మనకి భూమి మీదకి చేరుతున్నాయి. ఇవి ఎక్కువగా హయ్యర్ పర్సెంటేజ్ ఎక్కడ ఉంటున్నాయంటే ఇండస్ట్రియల్ ఏరియాస్ లో. ఎందుకోసం అంటే ఇండస్ట్రియల్ ఏరియాస్ లో చూడండి, ఇండస్ట్రియల్ ఏరియాస్ లో దాని సరౌండింగ్స్ లోనే ఎక్కువగా ఈ కార్బన్ డయాక్సైడ్ కానీ, సల్ఫర్ ట్రైఆక్సైడ్స్ కానీ, లేదా నైట్రోజన్ ఆక్సైడ్స్ కానీ ఎక్కువ ఇండస్ట్రియల్ ఏరియా సరౌండింగ్స్ లో ఉంటాయి. కాబట్టి ఆ ఇండస్ట్రియల్ ఏరియాస్ దగ్గర పడేటువంటి వర్షం కూడా ఎలా ఉంటుంది? పొల్యూట్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఇన్ అండ్ అరౌండ్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఈ యాసిడ్స్ ని ఎక్కువగా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అలాగే యాసిడ్ రైన్స్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ ఇన్ సమ్ ప్లేసెస్ which are away from the places. ఒకసారి ఇవి నోట్ చేసుకోండి. ఒకసారి సల్ఫర్ తో రియాక్షన్ కూడా ఒకసారి నోట్ చేసేసుకోండి. సల్ఫర్స్ తో రియాక్షన్స్ నోట్ చేసుకోండి, ఎక్కడెక్కడ ఇవి పడుతున్నాయి, దాని ఎఫెక్ట్స్ ఎట్టి చూద్దాం. సల్ఫర్ రియాక్షన్స్ నోట్ చేసుకోండి, 3 యాసిడ్స్ నేమ్స్ నోట్ చేసుకోండి. సో ఇండస్ట్రియల్ ఏరియాస్ కాకుండా ఈ ఇండస్ట్రియల్ ఏరియాస్ తో పాటు ఆల్సో లొకేటెడ్ ఇన్ అదర్ ప్లేసెస్ వేర్ దెర్ ఆర్ నో ఇండస్ట్రీస్. ఎందుకనంటే వెన్ ఎవర్ వీఆర్ సేయింగ్ గ్యాసెస్ అనేవి త్వరగా డిఫ్యూజ్ అవుతాయి. సో ఎప్పుడైతే ఈ ఎయిర్ నుంచి కానీ ఎయిర్ వేస్ నుంచి ఈ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇండస్ట్రీస్ నుంచి ఎవాల్యుయేట్ అయ్యేటువంటి గ్యాసెస్ త్వరగా అదర్ దాన్ దట్ ప్లేసెస్ కూడా డిఫ్యూజ్ అవుతాయి. కాబట్టి అక్కడ కూడా కొన్ని యాసిడ్ రేస్ ని అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుందని చెప్పాము. ఎందుకోసం అని అంటే దిస్ ఇస్ డ్యూ టు ద మూవ్మెంట్ ఆఫ్ రెయిన్ క్లౌడ్స్. ఎందువలన? రెయిన్ క్లౌడ్స్, ఈ మేఘాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, మనం ఏదైతే చెప్తున్నామో ఆ ప్రాసెస్ ఏమవుతాయి, మూవ్మెంట్ అనేది ఫాస్ట్ గా జరుగుతుంది. ఇండస్ట్రియల్ ఏరియాస్ నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి డ్యూ టు వైండ్, గాలి వలన అదేమవుతుంది, అదర్ దాన్ ద ప్లేసెస్ కూడా మూవ్ అవుతుంది. మూవ్ అవటం వలన అక్కడ కూడా pH ఆఫ్ ది యాసిడ్ రెయిన్ అనేది 5 అనేది అబ్జర్వ్ చేశారంట 1918లో. 1918లో pH ఆఫ్ ది యాసిడ్ రెయిన్ ఎంత ఉంది? 5 ఉంది. నౌ ఇట్ బికేమ్ 4.2, అంటే మోర్ ఎసిడిక్ అయిపోతుంది. చూడండి, 1918 నుంచి 1962కి వచ్చేటప్పటికి 4.2 అయిపోయింది. ఈ జనరల్ గా యాసిడ్ రైన్స్ ఎక్కువ ఎక్కడ అబ్జర్వ్ చేస్తున్నామంటే ఇండస్ట్రియల్ ఏరియాస్ లోను, ఆ ఇండస్ట్రియల్ ఏరియాస్ లో ఉన్న సిటీస్ లో ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. చూడండి, ఢిల్లీ, కల్కత్తా, సూరత్, ముంబై, హైదరాబాద్, ఇవన్నీ కూడా ఇండియాలో ఢిల్లీ, కల్కత్తా, సూరత్, ముంబై, హైదరాబాద్ ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ ఏరియాస్ ఎక్కువగా ఉండడం వలన అక్కడ ఏమవుతుంది అంటే అక్కడ మనకి యాసిడ్ రైన్స్ అనేవి అబ్జర్వ్ చేస్తున్నాము.
Acid rain in general refers to the ways how the acids from the atmosphere is deposited on the earth surface. సో ఆటోమేటికల్లీ ఏమవుతుందమ్మా, యాసిడ్స్ అనేవి మనకి ఎర్త్ లో డిపాజిట్ అయిపోతున్నాయి. నెక్స్ట్ చూడండి, ఎఫెక్ట్స్ ఆఫ్ యాసిడ్ రైన్. నెక్స్ట్ వన్, ఎఫెక్ట్స్ ఆఫ్ యాసిడ్ రైన్. ఈ యాసిడ్ రైన్ వల్ల మీరు నోట్ చేసుకుంటున్నారు, బుక్ ఎదురుగుండా పెట్టుకొని నోట్ చేసుకోవాలి. మనం ఏమేమి కాన్సెప్ట్స్ చెప్తున్నామో అట్లీస్ట్ సైడ్ హెడ్డింగ్స్ నోట్ చేసుకొని దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ రన్నింగ్ నోట్స్ రాసుకోండి. సో దట్ మనం అది ఒకటి చదివామన్న విషయం అయినా తెలుస్తుంది, లేకపోతే వింటూ ఉంటే అర్థం కాదు. ఓకే, మౌనిక జాయిన్ అయిందా? ఓకే, నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ యాసిడ్ రైన్. ఆమ్ల వర్షాల యొక్క ప్రభావాలు ఏంటి, ఎఫెక్ట్స్ ఏంటి చూడండి. యాసిడ్ రైన్ ఈజ్ డ్యూ టు హ్యూమన్ యాక్టివిటీస్. అందరూ కూడా మ్యూట్ లో పెట్టండి అమ్మా. క్వశ్చన్ అడిగినప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, లేకపోతే క్లాస్ డిస్టర్బెన్స్. యాసిడ్ రైన్ ఈజ్ డ్యూ టు హ్యూమన్ యాక్టివిటీస్. యాసిడ్ రైన్ ఎందువలన వస్తున్నాయి, ఇవన్నీ ఉండాల్సిన దానికంటే ఎందుకు ఇంత యాసిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయంటే ఇట్ ఈస్ డ్యూ టు హ్యూమన్ యాక్టివిటీస్ దట్ ఎమిట్ నైట్రోజన్, సల్ఫర్ ఆక్సైడ్. నైట్రోజన్ సల్ఫర్ యొక్క నైట్రోజన్ ఆక్సైడ్స్ సల్ఫర్ ఆక్సైడ్స్ ఫామ్ అవుతున్నాయి, అంటే SO2 NO2. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, సల్ఫర్ ఆక్సైడ్స్ నైట్రోజన్ ఆక్సైడ్స్ ఏలోకి ఎందుకు వస్తున్నాయి? డ్యూ టు బర్నింగ్ ఆఫ్ కోల్, ఆయిల్, పెట్రోల్. బర్నింగ్ ఆఫ్ కోల్, బర్నింగ్ ఆఫ్ ఆయిల్, బర్నింగ్ ఆఫ్ పెట్రోల్. బర్నింగ్ అంటే ఏంటి, వెన్ ఎవర్ యు ఆర్ యూజింగ్, ఫర్ సపోజ్ మోటార్ వెహికల్స్, పెట్రోల్ వెహికల్స్ మూవ్ చేస్తున్నారు అంటే ఏమవుతుందండి, బర్న్ అవుతుంది, లోపల ఉన్నటువంటి ఆయిల్ ఇంజిన్ కన్జ్యూమ్ అవుతుంది, దాని కరస్పాండింగ్ గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయి, దాని నుంచి కార్బన్ డైఆక్సైడ్, ఈ గ్యాసెస్ అన్ని కూడా బయటికి రిలీజ్ అవుతున్నాయి. అంటే వాటిని యూజ్ చేయడం వల్ల, వాటిని బర్న్ చేయడం వల్ల మనకేమవుతుందంటే నైట్రోజన్, సల్ఫర్ ఆక్సైడ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఇవన్నీ హ్యూమన్ యాక్టివిటీస్. సరే, యాసిడ్స్ రైన్ వల్ల ఏమవుతుందంటే ద లైఫ్ ఆఫ్ బిల్డింగ్స్ విల్ బి కన్సిడరబుల్లీ రెడ్యూస్. ఏమవుతుందమ్మా, లైఫ్ ఆఫ్ బిల్డింగ్స్. మనం ఎప్పుడైతే బిల్డింగ్స్ అని చెప్తున్నామో ఆ బిల్డింగ్స్ పైన వేసేటువంటి కోటింగ్స్ కానీ లేకపోతే యూజ్ చేసే మెటీరియల్ కానీ బేసిక్ మెటీరియల్, కాల్షియం కార్బోనేట్, సున్నప్రాయ అంటాం, సున్నం అంటాం, వాటిలో అంతా ఉండేదేంటి, మార్బుల్స్ కానీ లేకపోతే ఈ మెటీరియల్ కానీ అంతా కూడా బిల్డింగ్ మెటీరియల్ అంతా అవుట్ సైడ్ మెటీరియల్ ఏది ఉంటుందమ్మా, కాల్షియం కార్బోనేట్, అంటే అది బేస్. రెయిన్ నుంచి వచ్చేది యాసిడ్. సో యాసిడ్ బేస్ కలిస్తే ఏమవుతుంది, న్యూట్రలైజ్ అయిపోతుంది, అంటే దాని మొత్తం ఆ బేస్ కాల్షియం కార్బోనేట్ అంతా కన్జ్యూమ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఆటోమేటికలీ వాట్స్ హ్యాపెన్, ద లైఫ్ ఆఫ్ బిల్డింగ్స్ విల్ బి కన్సిడరబుల్లీ రెడ్యూస్. అందుకే చెప్తుంది ద గ్లాజరీ నేచర్ ఆఫ్ తాజ్ మహల్. తాజ్ మహల్ అనేది దాని గెటింగ్ ఎఫెక్టెడ్ డ్యూ టు యాసిడ్ రైన్. మార్బుల్ స్టోన్స్, ఆ మార్బుల్స్ ఏదైతే ఉందో ఆ మార్బుల్ స్టోన్ మెటీరియల్ ఏంటంటే కార్బోనేట్స్, అంటే అది బేసెస్ అవి. సో యాసిడ్ తో చర్య జరిపి రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తున్నాయి, అంటే న్యూట్రలైజ్ అయిపోతూ వస్తున్నాయి. కాల్షియం కార్బోనేట్ పోతూ ఉందన్నమాట. ఎప్పుడైతే కాల్షియం కార్బోనేట్ పోతూ ఉందో మార్బుల్ స్టోన్ యొక్క షైనింగ్ అనేది పోతూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఎఫెక్ట్. అలాగే డ్యూ టు యాసిడ్ రైన్ ద pH ఆఫ్ ది సాయిల్ చేంజెస్. అలాగే ఏమవుతుందంట, సాయిల్ యొక్క pH చేంజ్ అయిపోతుంది, ఎంతవరకు ఎసిడిటీ ఉండాలి, ఎంతవరకు బేసెస్ ఉండాలి, ఫెర్టిలైజర్స్ ఉండాలి అని చెప్తున్నాము. అవన్నీ ఏమవుతుంది, pH ఆఫ్ ది సాయిల్ అనేది చేంజ్ అయిపోతుంది, భూమి యొక్క సారం అనేది తగ్గిపోతుంది. సో ఏమవుతుంది, pH ఆఫ్ ది సాయిల్ చేంజ్ అయిపోతే ఫెర్టిలిటీ అనేది దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. భూమి యొక్క సారవంతమైనటువంటి భూమి అంతా కూడా నిర్జీవంగా తయారైపోతుంది యాసిడ్ రైన్స్ వల్ల. అలాగే అమోనియం సాల్ట్స్ ఆర్ ఆల్సో ఫార్మ్డ్ యాజ్ అన్ అట్మాస్ఫియరిక్ హేజ్. అమోనియం సాల్ట్స్ అనేవి కూడా ఇట్ ఈస్ ఫార్మ్డ్ యాజ్ అన్ అట్మాస్ఫియరిక్ హేజ్ కింద అమోనియం సాల్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. మనకి జనరల్ గా NPK ఫెర్టిలైజర్స్ అంటాం, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఉండాల్సినటువంటి అమౌంట్ లో ఉండాలి. బట్ వెన్ ఎవర్ దీస్ యాసిడ్స్ వస్తే వాటన్నిటిని కూడా న్యూట్రలైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దీస్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ యాసిడ్ రైన్. మీకు అర్థమైంది, నోట్ చేసుకోండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ యాసిడ్ రైన్. మీకు అది షార్ట్ ఆన్సర్ లోనైనా అడగచ్చు, లేదా 2-3 కాన్సెప్ట్స్ కలిపి ఎస్ఏ క్వశ్చన్ లోనైనా.
నెక్స్ట్ photochemical smog. Photochemical smog. పొగ మంచు అంటారు, దాని గురించి చెప్తాయి నెక్స్ట్. చూడండి అమ్మా, photochemical smog. When fossil fuels are burned, a variety of pollutants are emitted into the Earth's troposphere. Two of the pollutants that are emitted are hydrocarbons. Hydrocarbons means unburned fuels, and nitric oxide. And nitric oxide. When these pollutants build up to sufficiently high levels, when these pollutants build up to sufficiently high levels, a chain reaction occurs. From their interaction with sunlight, in which NO is converted into nitrogen dioxide. This nitrogen dioxide in turn absorbs energy from sunlight and breaks up to nitric oxide and free oxygen atom. ఏమని చెప్తాం చూడండి, వెన్ ఫాజిల్ ఫ్యూయల్స్ మనం బర్న్ చేసినప్పుడు చాలా పొల్యూటెంట్స్ ఎర్త్ ట్రోపోస్ఫియర్ లోకి వెళ్తాయి. వాటిలో టూ ఆఫ్ ది పొల్యూటెంట్స్ చూడండి, హైడ్రోకార్బన్స్ ఒకటి, హైడ్రోకార్బన్స్. అలాగే అనదర్ కెమికల్ ఏంటి అంటే నైట్రిక్ ఆక్సైడ్. రెండు పొల్యూటెంట్స్ జనరల్ గా ఫాజిల్ ఫ్యూయల్స్ ని బర్న్ చేసినప్పుడు మనకి ఎర్త్ అట్మాస్ఫియర్ లోకి వెళ్ళేవి రెండు ఉన్నాయి ఇంపార్టెంట్ పొల్యూటెంట్స్, ఏంటంటే హైడ్రోకార్బన్స్, నైట్రిక్ ఆక్సైడ్స్. వెన్ దీస్ పొల్యూటెంట్స్ బిల్ట్ అప్ టు సఫిషియెంట్ హై లెవెల్స్, ఇవి మామూలుగా ఉన్నంత అటు సర్టెన్ లెవెల్ వరకు ఉన్నంత వరకు ఓకే, హై లెవెల్స్ లోకి వెళ్ళినప్పుడు చైన్ రియాక్షన్స్ ఫామ్ అవుతాయంట, ఇమీడియట్ చైన్ రియాక్షన్. ఆ చైన్ రియాక్షన్స్ లో ఏమవుతుంది అంటే దిస్ నైట్రిక్ ఆక్సైడ్, ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఏదైతే ఉందో అది సన్లైట్ తోటి చర్య జరిపి నైట్రోజన్ డయాక్సైడ్ కింద ఫామ్ అవుతుంది. ఎన్ఓ అనేది సన్లైట్ తోటి చర్య జరిపి ఏమవుతుందమ్మా, నైట్రోజన్ డయాక్సైడ్ కింద ఫామ్ అవుతుంది. ఈ నైట్రోజన్ డయాక్సైడ్ ఏం చేస్తుంది, మళ్ళీ టర్న్ అబ్జార్బ్స్ ఎనర్జీ ఆఫ్ ది సన్లైట్ అండ్ బ్రేకప్స్ టు నైట్రిక్ ఆక్సైడ్ అండ్ ఫ్రీ ఆక్సిజన్. నైట్రిక్ ఆక్సైడ్ కింద ఫ్రీ ఆక్సిజన్ కింద మూవ్ అవుతుంది. ఈ ఈక్వేషన్ వేసుకోండి ఒకసారి. NO2 గివ్స్ రైస్ టు, అంటే దానిపైన రియాక్షన్ ఇది కూడా నోట్ చేసుకోండి. NO2 కింద కన్వర్ట్ అవుతుంది. మళ్ళీ NO2 అనేది NO కింద ఒక ఆక్సిజన్ ని మనది రిలీజ్ చేస్తుంది. ఈ నేసెంట్ ఆక్సిజన్ ఏదైతే ఉందో, ఈ నేసెంట్ ఆక్సిజన్ ఫ్రీ ఆక్సిజన్ ఆటమ్ ఏదైతే ఉందో ఆ ఫ్రీ ఆక్సిజన్ ఆటమ్ ఏం చేస్తుంది, ఆక్సిజన్ ఆటమ్స్ తోటి, అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ ఆటమ్స్ తోటి కంబైండ్ అయ్యి మనకి ఏం ప్రొడ్యూస్ చేస్తుందంటమ్మా, ఓజోన్ గ్యాస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓజోన్ గ్యాస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దిస్ ఓజోన్ ఫార్మ్డ్ ఇన్ ద అబోవ్ రియాక్షన్, అగైన్ మళ్ళీ అది దేంతో చర్య జరుపుతుంది, ఓజోన్ అనేది NO తోటి చర్య జరుపుతుంది. చర్య జరిపి మళ్ళీ ఏమిస్తుంది, NO2 + O2. దీన్నే చైన్ రియాక్షన్స్ అంటారు, ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని నుంచి ఒకటి ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. రియాక్షన్స్ చైన్ స్టెప్ వైజ్ జరుగుతూ ఉంటాయి. ఇలా ఫామ్ అయినటువంటి ఓజోన్ అనేది మనం చెప్పాం, ఎప్పుడు ముందరే చెప్పాం, మన లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పాం, మనం స్ట్రాటోస్ఫియర్ లో ఉన్నటువంటి ఓజోన్ మాత్రమే ప్రొటెక్టివ్ లేయర్, అది మాత్రమే గుడ్ ఓజోన్. ట్రోపోస్ఫియర్ లో గనక ఓజోన్ గనక రిలీజ్ అయితే అది బ్యాడ్ ఓజోన్, అంటే అది టాక్సిక్ గ్యాస్ కిందే చెప్పొచ్చు అనమాట. ఓజోన్ కూడా మనం ఏమనొచ్చు, టాక్సిక్ గ్యాస్ అనొచ్చు. బోత్ NO2 and O3 ఆర్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. రెండు కూడా స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. Can react with unburnt hydrocarbons in the polluted air, produce chemicals such as formaldehyde. చూడండి చాలా టాక్సిక్ కెమికల్స్ ఇవి. ఫార్మాల్డిహైడ్, ఎక్రోలిన్ అండ్ పాలీఎక్రైలోనైట్రైల్, PAN అంటాం, పాన్ అంటాం, అంటే పాలీఎక్రైలోనైట్రైల్. మొత్తం ఎలాంటి కెమికల్స్ ఇస్తుందో చూడండి. గివ్స్ టాక్సిక్ కెమికల్స్ ఫార్మాల్డిహైడ్, ఎక్రోలిన్ అండ్ PAN. ఇవన్నీ కూడా ఓజోను NO2 ఫామ్ అయ్యి ఏం చేస్తాయి అని అంటే మనకి సచ్
టాక్సిక్ కెమికల్స్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఒక్కసారి ఈ రియాక్షన్స్ నోట్ చేసుకోండి. అయిందా? నోట్ చేసుకున్నారా? సో, ఓకే. ఇలా ఫార్మ్ అయినాయండి. వీటి వల్ల ఏమవుతుంది అంటే ఎఫెక్ట్స్ ఏంటో చూడండి. దాని ఎఫెక్ట్స్ ఏంటో చూడండి. ద కామన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోటోకెమికల్ స్మాగ్ ఆర్ ఏమేమి ఉన్నాయమ్మా? కామన్ కెమికల్స్ ఏయి? ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నవే. ఓజోన్, నైట్రిక్ ఆక్సైడ్, ఎక్రోలిన్, ఫార్మాల్డిహైడ్, పాలియాక్రిలోనైట్రైడ్. దీస్ ఆర్ ద కామన్ కాంపోనెంట్స్ ఆఫ్ అంటే ఫోటోకెమికల్ స్మాగ్ ఫార్మ్ అవ్వడానికి కారణమైనటువంటి పొల్యూటెంట్స్ ఇవి. కాంపోనెంట్స్ ఆర్ అదర్‌వైస్ కెమికల్స్ ఏమైనా అనండి. కానీ ఇవన్నీ గూడా ఏమిస్తున్నాయి మనకి ఫోటోకెమికల్ స్మాగ్‌ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ ఫోటోకెమికల్ స్మాగ్ వల్ల సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఒస్తాయంట. ఏంటి అంటే చూడండి. బోత్ ఓజోన్ అండ్ నైట్రిక్ ఆక్సైడ్, బోత్ ఓజోన్ అండ్ నైట్రిక్ ఆక్సైడ్ ఇర్రిటేట్ నోస్ అండ్ థ్రోట్. ఏం చేస్తుంది? ఓజోను, నైట్రిక్ ఆక్సైడ్ 2 కూడా నోస్ అండ్ థ్రోట్ ఇరిటేషన్స్ ఒస్తాయి. అలాగే హై కాన్సంట్రేషన్స్ గనకైతే హెడేక్, చెస్ట్ పెయిన్, కాఫ్, డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్. కాఫ్, డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్. మన ఆల్‌మోస్ట్ కరోనా సింప్టమ్స్ ఏమున్నాయి? అయ్యే ఉన్నట్టున్నాయి ఇక్కడ. ఫోటోకెమికల్ స్మాగ్ యొక్క సింప్టమ్స్ ఏంటి అంటే హెడేక్, హై కాన్సంట్రేషన్స్ ఉంటే హెడేక్, చెస్ట్ పెయిన్, కాఫ్ అండ్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ అనేది అబ్జర్వ్ చేస్తాము ఈ ఫోటోకెమికల్ స్మాగ్ వల్ల. ఇట్ ఆల్సో లీడ్స్ టు క్రాకింగ్ ఆఫ్ రబ్బర్. అలాగే ఇదైతే ఇప్పుడు మన హెడేక్ ఇవన్నీ చెప్పింది దేనికోసం అనంటే ఎవరికనంటే ఆహ్, మనుషులకి, లివింగ్ పీపుల్‌కి. ఇక్కడికొచ్చేటప్పటికి ఏమవుతుందంటే ప్లాంట్ లైఫ్‌కొచ్చేటప్పటికి ఏమిటి అంటే ఇట్ ఆల్సో లీడ్స్ టు క్రాకింగ్ ఆఫ్ రబ్బర్ అండ్ ఎక్స్‌టెన్సివ్ డామేజ్ టు ప్లాంట్ లైఫ్. ప్లాంట్ లైఫ్‌ని కూడా ప్లాంట్ మెటీరియల్స్‌ని కూడా ఈ ఫోటోకెమికల్ స్మాగ్ వల్ల ఎఫెక్ట్స్ ఉంటున్నాయి. ఇట్ ఆల్సో కాసెస్ కరోజన్ ఆఫ్ మెటల్స్. మెటల్స్ కరోజన్ అనేది జరుగుతుంది. అలాగే స్టోన్స్, ప్రింటెడ్ సర్ఫేసెస్‌ని కూడా ఇది ఎఫెక్ట్ చేస్తుంది. అలాగే మెనీ టెక్నిక్స్ ఆర్ యూజ్డ్ టు కంట్రోల్ ఆర్ రెడ్యూస్ ద ఫార్మేషన్ ఆఫ్ ఫోటోకెమికల్ స్మాగ్. మనం చాలా మెథడ్స్ యూజ్ చేస్తున్నారు. టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారు. ఫోటోకెమికల్ స్మాగ్‌ని రెడ్యూస్ చేసుకోవడానికి. ఎలా రెడ్యూస్ చేస్తాం? మనం ముందరే చెప్పాము. ఇదంతా కూడా సల్ఫర్ ఆక్సైడ్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్ వల్ల వస్తుంది అని. ఆ ఆక్సైడ్స్ అనేవి మనకి ఆక్సిజన్‌తో రియాక్ట్ చైన్ రియాక్షన్స్ ఫార్మ్ అవుతున్నాయి. సో, చైన్ రియాక్షన్స్ ఫార్మ్ అయ్యి మనకి ఎక్రోలిన్‌ని, పాలియాక్రిలోనైట్రైల్‌ని ఫార్మాల్డిహైడ్ లాంటి టాక్సిక్ కెమికల్స్‌ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి అంటున్నాం. కాబట్టి అవి ప్రొడ్యూస్ అవ్వాలంటే ఏవి ఉండకూడదు మనకిక్కడ? నైట్రోజన్ ఆక్సైడ్, హైడ్రోకార్బన్స్. వీటిని గనక మనం రెడ్యూస్ చేయగలిగితే సెకండరీ ప్రికర్సర్స్ అయినటువంటి ఓజోన్, పాన్ అనేవి ప్రొడ్యూస్ అవ్వవు. సో, NO2 హైడ్రోకార్బన్స్ యొక్క పర్సెంటేజ్ తగ్గించుకుంటే మనకి ఈ సెకండరీ ప్రికర్సర్స్ అయినటువంటి ఓజోన్, పాలియాక్రిలోనైట్రైల్ అంటే ఏంటి? ఆ చైన్ రియాక్షన్స్ ఫార్మ్ అయిన తర్వాత ఓజోన్‌తో వాటితో రియాక్షన్ జరిగి ఇవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఇవి ప్రొడ్యూస్ అవ్వకుండా ఉండాలంటే ప్రైమరీ ప్రికర్స్ అయినటువంటి NO2ని హైడ్రోకార్బన్స్ రాకుండా ఉంటే ఇవి కూడా ప్రొడ్యూస్ అవ్వదు. అది మనం చేయాల్సింది. దిస్ ఈస్ ద సెకండ్ వన్ ఫోటో కెమికల్ స్మాగ్. నెక్స్ట్ చూడండి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గ్లోబల్ వార్మింగ్ అని కూడా అనొచ్చు. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఆర్ గ్లోబల్ వార్మింగ్. చూడండి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటమ్మా? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఒక్కసారి చదవండి.
ఏమని చెప్తున్నాము? Temperature of the earth surface is maintained by the energy balance of the sun rays that strikes the earth, and the heat is radiated back by the earth. Sun rays strike the earth, and the heat that is radiated back by the earth into the outer space. About 75% of the solar energy reaching the earth is absorbed by the earth's surface, and the remaining heat radiates the atmosphere. Some of the heat is trapped by CO2, CH4, O3, CCl2, F2, etc., as well as gases and vapor. They add to heat the atmosphere, causing global warming. This phenomenon is called natural greenhouse effect. In greenhouse, ordinary visible light freely passes through the transparent glass and heat the soil and plants. The warm soil and plants emits IR radiation, infrared radiation, for which the glass is opaque, and the glass partly reflects and absorbs this IR, thus trapping the solar energy in greenhouse. Similar to greenhouse gases, these molecules CO2, CH4, O3, NO, and 2, etc. molecules transfer heat as they are transparent to sunlight, but not to IR or heat. ఏమని చెప్తున్నా ఒకసారి చూడండి. మనకి జనరల్ గా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని ఎప్పుడైతే చెప్పామో దాని గురించి. దిస్ ఈస్ ద ఎర్త్. సో ఎర్త్ కూడా కొంత టెంపరేచర్ ఉంది. ఈ ఎర్త్ సర్ఫేస్ మీద కొంత టెంపరేచర్ ఉంది. అది ఎప్పుడు బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. ఎట్లా అంటే సన్ నుంచి వచ్చేటువంటి రేస్ అంటే ఆ ఎనర్జీ ఎర్త్ మీద పడుతుంది. ఎర్త్ మీద పడగానే ఎర్త్ మీద స్ట్రైక్ అవగానే ఏమవుతుంది? దీంట్లో ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా కొంత హీట్ తీసుకొని రిమైనింగ్ హీట్ ఏం చేస్తుందంటే బ్యాక్ పంపించేస్తుంది. జనరల్ గా 75% ఆఫ్ ది సోలార్ ఎనర్జీ అనేది ఎర్త్ మీదకి వస్తుంది. 75% ఆఫ్ ది సోలార్, 100% కాదు కానీ, ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి ఈ అట్మాస్ఫియర్ కానీ వీటిని బేస్ చేసుకొని 75% ఆఫ్ ది సోలార్ ఎనర్జీ వచ్చి ఎర్త్ మీద పడుతుంది. పడిన తర్వాత ఏం జరుగుతుంది? రిమైనింగ్ ఎనర్జీ అనేది బ్యాక్ కి రేడియేట్ అయిపోవాలి. కానీ ఏం జరుగుతుందంటే ఈ అట్మాస్ఫియర్ లో అంటే ఎర్త్ చుట్టూ, దిస్ ఇస్ ద ఎర్త్, ఈ ఎర్త్ చుట్టూ మనకు చెప్పాం మనం ఒక ఇన్ని కిలోమీటర్స్ వరకు ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్ ఇవంతా కూడా అట్మాస్ఫియర్ లో ఉంది అని. ఈ అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో CO2 గాని, CH4 గాని, O3 గాని, CCl2, F2 గాని, అంటే క్లోరోఫ్లోరోకార్బన్స్, ఇవన్నీ ఏం చేస్తున్నాయి? ఇప్పుడు మనం ఇక్కడ ఏమంటున్నాం? రిమైనింగ్ లైట్ ఇట్లాగా ట్రాన్స్మిట్ అయిపోతుంది అంటున్నాం కదా, ఆ రేడియేషన్ ని ఇవి ట్రాప్ చేసేస్తున్నాయి. అంటే ఇవి పట్టుకుంటున్నాయి అనమాట. గ్యాసెస్ అన్ని కూడా ఆ రేడియేషన్ ఎర్త్ నుంచి వచ్చేటువంటి హీట్ ని ఇవి ట్రాప్ చేస్తున్నాయి. ట్రాప్ చేయడం వల్ల రిమైనింగ్ రేడియేషన్ ని, అంటే ఏదైతే ఎర్త్ సన్లైట్ నుంచి వచ్చినటువంటి హీట్ ని ఇవి ట్రాప్ చేయడం వల్ల రిమైనింగ్ లైట్ మనకి రేడియేట్ అవ్వట్లా, రిఫ్లెక్ట్ అవ్వట్లా. అవ్వకపోవడం వల్ల ఏమవుతుంది? ఉండాల్సిన హీట్ కంటే బ్యాలెన్స్డ్ గా మనకి 75% భూమి మీద పడి ఏం చేస్తుంది? లోపల ఉన్నటువంటి సాయిల్ ని హీట్ చేసి ప్లాంట్స్ అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. మనకి ఫోటోసింథసిస్ కి వీటికి ఉపయోగపడుతున్నాయి. రిమైనింగ్ లైట్ బయటికి వెళ్ళిపోవాలి, రిమైనింగ్ హీట్ పైకి వెళ్ళిపోవాలి, రిఫ్లెక్ట్ అయిపోవాలి. కానీ రిమైనింగ్ హీట్ ని రిఫ్లెక్ట్ అవ్వకుండా ఈ గ్యాసెస్ అన్ని ట్రాప్ చేసేస్తున్నాయి.
గ్యాసెస్ అన్ని ట్రాప్ చేస్తున్నాయి. ఇలా ఈ గ్యాసెస్ ట్రాప్ చేయడం వల్ల ఈ హీట్ కూడా మనకి అట్మాస్ఫియర్ లోనే ఉండిపోయి ఏమవుతుంది అగైన్ దట్ ఎర్త్ అనేది ఇంకా హీట్ అప్ అయిపోతుంది. కావాల్సిన హీట్ కంటే కూడా ఇంకా ఎక్కువ హీట్ అప్ అవుతుంది. ఎందుకోసం అంటే ఈ గ్యాసెస్ పర్సెంటేజ్ ఎక్కువైతే ఎక్కువగా అవి హీట్ ని ట్రాప్ చేస్తాయి. సో దీని వలన ఏమవుతుంది భూమి ఉండాల్సిన వాతావరణం కంటే కూడా ఉండాల్సిన వేడి కంటే కూడా ఎక్కువ వేడిని చూపిస్తుంది. ఎక్కువ వేడిని అది అబ్జర్బ్ మన చుట్టూ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. If the concentration of gases such as CO2, NO, N2O, CH4, O3, etc. increases in atmosphere, these gases act like the glass panels of a greenhouse or windows glasses of window closed car. ఏమవుతుంది ఫర్ సపోజ్ చూడండి మన కార్ లోనే ఇప్పుడు ఇక్కడ చెప్పారు విండోస్ క్లోజ్డ్ ఎ కార్ అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏమని చెప్తున్నాము లోపల ఉన్నటువంటి గ్యాసెస్ విండోస్ ఎలా అయితే కార్ కి క్లోజ్ చేసేస్తే లోపలే హీట్ ఎట్లా ఎక్కువైపోతుందో అట్లాగనే ఈ గ్యాసెస్ అనేవి ఉండడం వల్ల ఈ కాన్సంట్రేషన్ ఆఫ్ గ్యాసెస్ హైగా ఉండడం వల్ల ఏమవుతుంది ఎర్త్ మొత్తం హీట్ ఎక్కిపోతుంది అనమాట. ఎందుకని అవి బయటికి వెళ్లకుండా ఆ హీట్ అంతా ఈ గ్యాసెస్ ట్రాప్ చేసేసి ఉంచేస్తున్నాయి. So they allow the sun rays to freely enter through them to the earth, but prevent the longer wavelength IR radiations coming from the earth to escape into the space. వాటిని ఐఆర్ రేడియేషన్స్ ని బయటికి వెళ్ళనివ్వకుండా ఎస్కేప్ అవ్వనివ్వకుండా ఇవి ఆపేస్తున్నాయి. అలా ఆపడం వల్ల మనకి ఏమవుతుంది అంటే ఆ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వలన ఏం జరుగుతుంది అంటే మోర్ ఎనర్జీ ఇస్ రేడియేటెడ్ బ్యాక్ టు ద ఎర్త్ బై ద అబోవ్ గ్యాసెస్ due to their increased concentration and their blanketing effect. The temperature of the earth అనేది ఏమవుతుంది ఆటోమేటికల్లీ ఇంక్రీజ్ అయిపోతుంది. టెంపరేచర్ ఆఫ్ ది ఎర్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఫినామినాన్ ఈజ్ నోన్ యాజ్ గ్లోబల్ వార్మింగ్. దీన్నే గ్లోబల్ వార్మింగ్ అంటారు లేదా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. హైయర్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ దీస్ గ్యాసెస్ ఇన్ ద అట్మాస్ఫియర్ మోర్ ఈస్ ద ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. ఎక్కువ ఈ గ్యాసెస్ ఉండడం వల్ల ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ మోర్ గా ఉంటుంది. More is the infrared radiation trapped by these gases, which is reflected back into the Earth's surface, and more is the global warming. అంటే ఇక్కడ ఏమని చెప్తాం whenever the concentrations are very high, concentrations ఎక్కువ అయితే దీని గ్లోబల్ వార్మింగ్ కూడా ఎక్కువ అయిపోతుంది. చూడండి ఇక్కడ 50% increase in the carbon dioxide level increases the surface temperature of Earth by 3 degrees centigrade. టెంపరేచర్ ఎంత పెరుగుతుందంట 3 degrees temperature పెరిగిపోతుంది. If there is 1 degree centigrade temperature increase in temperature, 1 degree centigrade temperature increase అవుతేనే 3 degrees అంటే మీరు అదేదో చిన్నగా అనుకోవచ్చు. 1 degree centigrade temperature ఉండాల్సిన టెంపరేచర్ కంటే పెరిగితే ఏ ఎఫెక్ట్స్ వస్తాయో ఒకసారి చూడండి. 1 degree centigrade కి మనం చెప్పేది. Due to global warming, the rate of evaporation of water from seas, rivers, ponds will increase. మనం చెప్పాం హైడ్రోలాజికల్ సైకిల్లో ఏమన్నాము హైడ్రోలాజికల్ సైకిల్లో వాటర్ సన్లైట్ నుంచి వచ్చేటువంటి సన్ రేడియేషన్స్ వల్ల ఈ రివర్స్ లోను పాండ్స్ లోను సీస్ లో ఉన్న వాటర్ ఎవాపరేట్ అవుతుంది అని చెప్పాం. ఇక్కడ ఎప్పుడైతే గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏమవుతుంది రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఇంక్రీజ్ అయిపోతుంది. రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. దీని వల్ల ఏమవుతున్నాయి అల్టిమేట్లీ రైన్స్, సైక్లోన్స్ అండ్ హరికేన్స్ అనేవి అంటే పడాల్సిన టైంలో కాకుండా ఇష్టం అన్నప్పుడు అలా ఉంటాయి. హెవీ రైన్స్ ఫాలో అవుతూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది అగ్రికల్చర్ సెక్టర్ విల్ బి బ్యాడ్లీ అఫెక్టెడ్ డ్యూ టు ఫాస్ట్ ఎవాపరేషన్స్ ఆఫ్ సర్ఫేస్ వాటర్. అలాగనే మన ఈ హై టెంపరేచర్ వల్ల ఏమవుతుంది భూమిలో ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ లో ఉన్న వాటర్ మొత్తం కూడా ఎవాపరేట్ అయిపోతుంది. అలా గ్రౌండ్ లో ఉన్నటువంటి వాటర్ ఎవాపరేట్ అవ్వడం వల్ల మనకి సాయిల్ లో ఉన్నటువంటి ఫెర్టిలిటీ తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల అగ్రికల్చర్ సెక్టర్ అనేది బ్యాడ్లీ ఎఫెక్ట్ అవుతుంది. అలాగే దేర్ విల్ బి ఎ షార్టేజ్ ఇన్ ద సప్లై ఆఫ్ వాటర్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్. వర్షాలు పడతాయి అంటున్నారు కదండి అంటే మళ్ళీనేమో ఇక్కడేమో భూమిలో సారం లేదు వాటర్ ఉండట్లేదు కదండి అని అడగొచ్చు. మనం ఇక్కడ ఏమని చెప్తున్నాం ఇంత అంటే కరెక్ట్ టైంలో వర్షాలు అనేవి పడవు. అన్ప్రాపర్ గా ఇంప్రాపర్ గా ఈ రెయిన్స్ అనేవి పడతాయి. దాని వల్ల ఏమవుతున్నాయి అని అంటే అగ్రికల్చర్ సెక్టర్ అనేది వెరీ బ్యాడ్లీ అఫెక్టెడ్ అని చెప్పి. దిస్ ఈస్ ఫర్ ఓన్లీ 1 degree centigrade temperature.
You can imagine what's happened if the temperature rises by 3 degrees centigrade. 3 degrees centigrade temperature rise అయితే ఏమవుతుందో ఒకసారి imagine చేసుకోండి. To reduce the level of carbon dioxide on the Earth's atmosphere, one must increase the number of sinks to absorb carbon dioxide. Plant absorb మనం ఏం చెప్తున్నాం ఇదంతా కూడా దేని వల్ల దీంట్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ లో మేజర్ వన్ ఏంటి కార్బన్ డైఆక్సైడ్. సో కార్బన్ డైఆక్సైడ్ ని తగ్గించాలి. ఎలా తగ్గించగలం? కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకునేది ఒకటే ఉంది. కార్బన్ డైఆక్సైడ్ ని రెడ్యూస్ చేయగలిగేది ఒకటే ఉంది. ఏమిటి అంటే ప్లాంట్స్. ప్లాంట్స్ అబ్జార్బ్ ఏ మేజర్ పోర్షన్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్. ప్లాంట్స్ ఒక్కటే కార్బన్ డైఆక్సైడ్ మేజర్ గా అబ్జార్బ్ చేసుకుంటాయి. కాబట్టి మనం ప్లాంట్స్ ని కనుక పెంచితే whenever we can plant more number of plants, trees or forests, then we can reduce these greenhouse effect. Like the blue green algae on the present in the sea, it also gets extinct due to water pollution. This should be prevented. ఆ గ్రీన్ ఆల్గే కూడా వాటర్ పొల్యూషన్ వల్ల ఎక్కువగా ఈ రివర్స్ లోను లేక్స్ లోను ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని కూడా మినిమైజ్ చేయాలి. అదర్వైజ్ అది ఆక్సిజన్ పీల్చేసుకుంటుంది కార్బన్ డైఆక్సైడ్ కంటే కూడా. అందుకోసం దాన్ని రెడ్యూస్ చేయాలి. అలాగే ప్లాంట్స్ ఎక్కువ పెంచాలి. అప్పుడే మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ని తగ్గించగలం. దిస్ ఈస్ అబౌట్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. మనం ఇప్పుడు దాకా ఏమేమి చెప్పామమ్మా? యాసిడ్ రైన్ చెప్పాము. అలాగే ఫార్మేషన్ ఆఫ్ దిస్ ఫోటోకెమికల్ స్మాగ్ చెప్పాము. యాసిడ్ రైన్స్, ఫోటోకెమికల్ స్మాగ్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఇప్పుడు ఫార్మేషన్ అండ్ డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ చూడండి. ఫార్మేషన్ అని చెప్పాము. ట్రోపోస్పియర్ లో ఉన్నటువంటి ఓజోన్ మంచిది కాదు. అదే స్ట్రాటోస్పియర్ లో ఉన్న ఓజోన్ మంచిది. స్ట్రాటోస్పియర్ లో ఉన్నటువంటి ఓజోన్ ఎర్త్ మొత్తాన్ని ఒక లేయర్ లాగా, ఒక అంబరెలా లాగా కాపాడుతుంది. బట్ మ్యాన్ మేడ్ థింగ్స్ వల్ల ఆ ఓజోన్ లేయర్ యొక్క థిక్నెస్ కూడా తగ్గిపోతుంది. దాన్ని ఓజోన్ లేయర్ కి హోల్స్ అనే మాట కింద మాట్లాడుతున్నాం. whenever the concentration of the ozone decreases, we can treat it as a hole in the ozone layer. సో ఆ ఓజోన్ లేయర్ కి ఎట్లా ఫామ్ అవుతుంది, అది ఎందుకోసం డిప్లీట్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాము. దిస్ ఓజోన్ లేయర్ ఫస్ట్ చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ చూడండి. O2 గ్యాస్ అనేది యూవీ లైట్ తో జరిపి 2 ఆక్సిజన్ ఇస్తుంది, నేసెంట్ ఆక్సిజన్ ని. అదే నేసెంట్ ఆక్సిజన్ మళ్ళీ O2 తోటి జరిపి ఓజోన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఈక్వేషన్స్ వేసుకోండి అమ్మా. ఒకసారి 2 ఈక్వేషన్స్ వేసుకోండి. ఫార్మేషన్ అండ్ డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ సైడ్ హెడింగ్ పెట్టుకోండి. ఈక్వేషన్ 2 ఈక్వేషన్స్ వేసుకోండి. So due to industrialization, certain chemical substances enter into the stratosphere. అయితే ఏమవుతుంది, ఇట్లా ఓజోన్ అనేది ఫామ్ అవుతుంది. ఓజోన్ అనేది ఒక లేయర్ కింద మనకు ఉంది. అయితే ఇండస్ట్రియలైజేషన్ వల్ల కొన్ని కెమికల్ సబ్స్టెన్సెస్ ఈ స్ట్రాటోస్ఫియర్ లోకి వెళ్తాయి. వెళ్ళటం వలన అవి ఓజోన్ ని డిస్ట్రాయ్ చేస్తాయి అని చెప్తున్నాం. ఏమేమిటవి? ఏమేంటి ఆ సబ్స్టెన్సెస్ అంటే నోట్ చేసుకోండి. దీస్ ఆర్ ద 3 సబ్స్టెన్స్. క్లోరోఫ్లోరోకార్బన్స్, వాటిని ఫ్రీయన్స్ అంటాం. అలాగే నైట్రోజన్ ఆక్సైడ్, క్లోరిన్. క్లోరోఫ్లోరోకార్బన్స్, నైట్రోజన్, క్లోరిన్. ఇది అయిన తర్వాత ఎయిర్ పొల్యూషన్ లో మీకు మల్టిపుల్ చాయిస్ టెస్ట్ ఒకటి పెడతాను. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తోటి ఒక టెస్ట్. కాబట్టి మీరు జాగ్రత్తగా చూడండి. ఏ కాంపౌండ్స్ ఏవి ప్రొడ్యూస్ చేస్తున్నాయి, వేటి వలన ఏవి ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది జాగ్రత్తగా నోట్ చేసుకోండి. క్లోరోఫ్లోరోకార్బన్స్ లేదా ఫ్రియాన్స్ వలన, అలాగే నైట్రోజన్ ఆక్సైడ్, క్లోరిన్ వలన, ఇవన్నీ కూడా ఓజోన్ లేయర్ డిప్లీట్ అవ్వడానికి కారణం అవుతుంది.
దాంట్లో చూడండి క్లోరోఫ్లోరో కార్బన్స్ ఒక్కొక్క దాని గురించి చూద్దాం. క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి కలర్‌లెస్, ఓడర్‌లెస్, లైటర్, నాన్ ఫ్లేమబుల్, నాన్ టాక్సిక్ ఆర్గానిక్ మాలిక్యూల్స్. క్లోరోఫ్లోరో కార్బన్స్ ఏంటమ్మా మీకు తెలిసినవే ఇవన్నీ. ఏసీ నుంచి గాని, ఫ్రిడ్జ్ నుంచి గాని ఇవి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి. వీటిని ఫ్రీయాన్స్ అని కూడా అంటున్నాము. అంటే ఇప్పుడు పాతవి కాకుండా కొత్తగా వచ్చేటువంటి ఫ్రిడ్జెస్ గానీ, ఏసీల్లో గానీ ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ యొక్క కన్జంప్షన్ అనేది తగ్గిచ్చేశారు. వాటి ప్లేస్‌లో హైడ్రోఫ్లోరో కార్బన్స్ యూజ్ చేస్తున్నారు. అందుకోసమే దీనికి ఒకటి రిడక్షన్‌లో పాతవన్నీ డంప్ చేసేయాలి అని కూడా ఒకటి చెప్తున్నారు. ఓకే. వాటెవర్ ఇట్ మే బి దీస్ ఏసీ అండ్ ఫ్రిడ్జెస్ ప్రొడ్యూసెస్ క్లోరోఫ్లోరో కార్బన్స్ వాటిని ఫ్రీయాన్స్ అంటాము. ఇవి ఎలా ఉంటాయంటే కలర్‌లెస్, ఓడర్‌లెస్, లైటర్, నాన్ ఫ్లేమబుల్, నాన్ టాక్సిక్ ఆర్గానిక్ మాలిక్యూల్స్. ఇదిగోండి ఇక్కడ రాసింది చెప్పాం. రిఫ్రిజిరేటర్స్ లోనే, ఎయిర్ కండిషనర్స్ లోను యూజ్ చేస్తారు. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ప్లాస్టిక్ ఫోమ్ అండ్ ద క్లీనింగ్ కంప్యూటర్ పార్ట్స్. కంప్యూటర్ పార్ట్స్ క్లీన్ చేయడానికి కానీ, ప్లాస్టిక్ ఫోమ్స్ లో వీటిని యూజ్ చేస్తారు క్లోరోఫ్లోరో కార్బన్స్. చూడండి ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ స్ట్రాటోస్ఫియర్ లోకి వెళ్ళి ఎలా ఓజోన్ ని డిప్లీట్ చేస్తున్నాయో చూడండి. క్లోరోఫ్లోరో కార్బన్స్ ఫస్ట్ ఏం చేస్తుంది? యాక్టివేటెడ్ క్లోరిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ యాక్టివేటెడ్ క్లోరిన్ ఓజోన్ తో చర్య జరిపి ఏమవుతుంది? ఎప్పుడైతే రియాక్షన్ O3ని డికంపోజ్ చేసిందో వెంటనే O3 యొక్క కాన్సంట్రేషన్ తగ్గిపోతుంది. ClO ప్లస్ O2. సో ClO ప్లస్ O2 మళ్ళీ నేసెంట్ ఆక్సిజన్ తో చర్య జరిపి మళ్ళీ యాక్టివేటెడ్ క్లోరిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. మళ్ళీ ఈ యాక్టివేటెడ్ క్లోరిన్ వెళ్ళి మళ్ళీ ఓజోన్ తో చర్య జరుపుతుంది. అలా ఇవన్నీ కూడా O3 మాలిక్యూల్స్ అనుకోండి. O3 మాలిక్యూల్స్ ఇవన్నీ O3 మాలిక్యూల్స్. ఫర్ సపోజ్ దిస్ ఈస్ ద ఎర్త్ అట్మాస్ఫియర్. ఫర్ సపోజ్ దిస్ ఈస్ ద ఎర్త్ అట్మాస్ఫియర్. ఇక్కడ స్ట్రాటోస్ఫియర్ లో దిస్ ఈస్ ద ఓజోన్ లేయర్. దిస్ ఈస్ ద ఓజోన్ లేయర్. ఈ లేయర్ అన్నిట్లోనూ మనకి దిస్ ఇస్ ద ఓజోన్ మాలిక్యూల్స్ అనుకోండి. ఇవన్నీ కూడా ఓజోన్ మాలిక్యూల్స్. ఈ ఓజోన్ మాలిక్యూల్స్ ఏమవుతుంది? ఫర్ సపోజ్ ఒక మాలిక్యూల్ తో యాక్టివేటెడ్ క్లోరిన్ చర్య జరుగుతుంది. సో ఏమవుతుంది? ఇక్కడ వెళ్ళిపోతుంది ఇది. తర్వాత ఇంకో యాక్టివేటెడ్ క్లోరిన్ వచ్చి ఇంకో ఓజోన్ తో, ఇంకో యాక్టివేటెడ్ క్లోరిన్ వచ్చి ఇంకో ఓజోన్ తో, ఇంకో యాక్టివేటెడ్ క్లోరిన్ వచ్చి ఇంకో ఓజోన్. సో ఈ స్ట్రాటోస్ఫియర్ లో ఏమవుతుంది? ఇక్కడ థిన్ అయిపోతుంది. ఈ లేయర్ అంతా కూడా థిన్ అయిపోతుంది. ఈ థిన్ అయిపోయి ఏమవుతుంది? ఇక్కడ హోల్స్ అనేది ఫామ్ అయిపోతుంది. సో హోల్స్ రాగానే ఏమవుతాయి? రేడియేషన్స్ డైరెక్ట్ గా వచ్చి ఎర్త్ మీద పడడానికి ఫీజిబిలిటీ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ క్లోరోఫ్లోరో కార్బన్స్ రియాక్ట్స్ విత్ ఓజోన్ లేయర్. సో ఓజోన్ తోటి చర్య జరపకుండా ఇవన్నీ కూడా ఈ విధంగా ఓజోన్ లేయర్ కి దిస్ ఇస్ ఓజోన్ లేయర్ అనుకుంటే ఓజోన్ లేయర్ లో ఉన్నటువంటి ఓజోన్ తో చర్య జరిపేస్తాయి. సో ఓజోన్ మాలిక్యూల్స్ అనేవి రెడ్యూస్ అయిపోతాయి. నెక్స్ట్ దీనివల్ల ఏమిటి ఎఫెక్ట్స్ ఏమిటి అంటే ఎఫెక్ట్స్ ఆఫ్ డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ ఏంటంటే డ్యూ టు డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ అనేది అక్కడ చెప్పాం. మోర్ యూవీ ఎంటర్ ఇంటూ ట్రోపోస్ఫియర్. యూవీ లైట్ అనేది మనకి ఎర్త్ మీద ఎక్కువ పడుతుంది. మళ్ళీ యూవీ లైట్ ఎర్త్ మీద ఎక్కువ పడిందంటే మళ్ళీ అక్కడ మనం ఇంకొక ఎఫెక్ట్ ఉంది గ్లోబల్. అలాగే యూవీ రేడియేషన్స్ డైరెక్ట్ గా భూమి మీద పడడం వల్ల ఏజినింగ్ ఆఫ్ ది స్కిన్ అనేది ఏజినింగ్ రేడియేషన్స్ డైరెక్ట్ గా సన్లైట్ మీద పడడం వల్ల అందుకనే సన్ స్క్రీన్ లోషన్స్ ఇవన్నీ వాడుతున్నారు. ఎందుకు బయటకు వచ్చేటప్పుడు ఎందుకనంటే బికాస్ ఆఫ్ ఇట్స్ ఎఫెక్ట్స్. క్యాట్రాక్ట్స్ అంటే ఐ ఎఫెక్ట్స్. ఐ యొక్క క్యాట్రాక్ట్ అనేది దెబ్బతింటుంది. అలాగే స్కిన్ బర్న్స్ చెప్తా ఉంటారు కొంతమంది బయటకి ఎండలోకి వెళ్ళగానే స్కిన్ అంతా కూడా ర్యాషెస్ వచ్చేస్తున్నాయండి బికాస్ ఆఫ్ యూవీ లైట్. అలాగే స్కిన్ క్యాన్సర్ అది కనుక ఎక్కువైతే స్కిన్ క్యాన్సర్. అలాగే డ్యామేజ్ ఆఫ్ ఫిష్ ప్రొడక్షన్, కిల్లింగ్ ఆఫ్ మెనీ ఫైటో ప్లాంక్టాన్స్. అవి మంచివి ఫైటో ప్లాంక్టాన్స్ వాటిని అవి కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. అలాగే ఎఫెక్ట్ ఆఫ్ ప్లాంట్ ప్రోటీన్స్ లీడింగ్ టు హార్మ్ఫుల్ మ్యూటేషన్ ఆఫ్ సెల్స్ మ్యూటేషన్స్ జరగడానికి కూడా ఎఫెక్ట్ ఉంటుంది ఓజోన్ లేయర్ యొక్క డిప్లీషన్ వల్ల. ఈ డైరెక్ట్ యూవీ లైట్ ఎంటర్ అవ్వడం వల్ల ఈ ఎఫెక్ట్స్ అనేవి మనకి వస్తాయి. దీస్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్. ఓకే. నెక్స్ట్ క్లాస్ లో మనం భోపాల్ గ్యాస్ డిజాస్టర్ గురించి చూద్దాము.
ఓకే. ఈరోజు ఏమేమి చెప్పామో ఒకసారి క్లాస్ మళ్ళీ డిఫైన్ చేసుకుందాం. మనం ఏమేమి చెప్పామో యాసిడ్ రెయిన్ గురించి మాట్లాడాము. యాసిడ్ రెయిన్‌లో దీస్ గ్యాసెస్ యాసిడ్స్ అనేవి నైట్రిక్ యాసిడ్ అలాగే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫార్మ్ అవుతాయని చెప్పాం. వీటి వల్ల ఏమవుతుందంటే యాసిడ్ రైన్ వాల్ యొక్క మార్బుల్ స్టోన్స్ యొక్క తాజ్‌మహల్ లాంటి ప్రీషియస్ గ్లాజరీ నేచర్ కూడా తగ్గిపోతుందని చెప్పాము. అలాగే సాయిల్ యొక్క ఫెర్టిలిటీ తగ్గిపోతుందని చెప్పాము. అలాగే ఫోటో కెమికల్ స్మాగ్ గురించి చెప్పాము. ఈ ఫోటో కెమికల్ స్మాగ్ నైట్రోజన్ ఆక్సైడ్స్ సైడ్ బై సైడ్ చైన్ రియాక్షన్స్ జరుగుతాయి. జరిగిన తర్వాత అవి సెకండరీ ప్రికర్సర్స్ అయినటువంటి ఫార్మాల్డిహైడ్, అక్రోలిన్‌ని, పాన్‌ని ప్రొడ్యూస్ చేస్తాయని చెప్పాము. అలా ప్రొడ్యూస్ చేయడం వల్ల అవేమవుతున్నాయనంటే దాని యొక్క ఎఫెక్ట్స్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాము. థ్రోట్ ఇన్ఫెక్షన్స్, ఐ ఇరిటేషన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. హెడేక్, చెస్ట్ పెయిన్, కాఫ్ అండ్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ అనేది అబ్జర్వ్ చేస్తామని చెప్పాము. అలాగే ప్లాంట్ ఎఫెక్ట్స్‌కి వచ్చేటప్పటికి రబ్బర్ క్రాకింగ్ అనేది కూడా దీంట్లో డ్యామేజింగ్ ప్లాంట్ లైఫ్ చూస్తామని చెప్పాం. అలాగనే దీంట్లో మనం దీన్ని ఎలా రెడ్యూస్ చేయొచ్చు అంటే ప్రికర్సర్స్‌ని కనుక మనం తగ్గిస్తే ప్రైమరీ ప్రికర్సర్స్‌ని గనక మనం తగ్గిస్తే మనం సెకండరీ ప్రికర్సర్స్‌ని ఆటోమేటిక్‌గా రెడ్యూస్ చేయొచ్చు చెప్పాం. తర్వాత గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ చెప్పాము. హౌ ద ఎర్త్ విల్ బి హైలీ హీటెడ్ ఎలా అవుతుంది అనేది చెప్పాము. ఈ దాంట్లో ఉన్నటువంటి రిసోర్సెస్ గురించి చెప్పాం. అలాగే గ్లోబల్ వార్మింగ్ వల్ల ఫాస్ట్ ఎవాపరేషన్ అగ్రికల్చర్ ఫీల్డ్స్‌లో గాని లేదా ఈ సైక్లోన్స్ అల్టిమేట్‌లీ రెయిన్స్ అన్‌ఫార్చునేట్ రెయిన్స్ రావడానికి కారణమవుతుంది. హరికేన్స్ రావడానికి అని చెప్పాం. అలాగే డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ గురించి చెప్పాము. ఈ O2 గ్యాస్ అనేది స్ట్రాటోస్ఫియర్‌లో నేషన్స్ ఆక్సిజన్స్ ప్రొడ్యూస్ చేసి అది కనుక O2తో జరిపితే ఓజోన్ అనేది ఫార్మ్ అవుతుందని చెప్పాము. డ్యూ టు ఇండస్ట్రియలైజేషన్ వలన, ఇండస్ట్రీస్ వలన ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్, క్లోరిన్ అనేది యాక్టివేటెడ్ క్లోరిన్ ఇస్తాయి. యాక్టివేటెడ్ క్లోరిన్ అనేది ఓజోన్ తోటి చర్య జరుపుతుందని చెప్పాము. ఈ ఓజోన్‌తో చర్య జరపడం వల్ల డిప్లీషన్ అనేది జరుగుతుందని చెప్పాం. అలాగే డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ వల్ల ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటి? దాని ఎఫెక్ట్స్ ఏంటంటే ఏజింగ్ ఆఫ్ స్కిన్, కాట్రాక్ట్స్, స్కిన్ బర్న్స్, స్కిన్ క్యాన్సర్, డ్యామేజ్ ఆఫ్ ఫిష్ ప్రొటెక్షన్ ఇలాగ అన్ని హార్మ్‌ఫుల్ మ్యుటేషన్స్ కూడా జరగడానికి అవకాశం ఉంది అని చెప్తున్నాం. This is about today's class. In the next class, we will discuss about Bhopal gas disaster and other things. Okay. కరుణ, మౌనిక, ఇంకొక ఇద్దరు ఎవరమ్మా రాందెవరు? నాని రాలేదా? నాని నాని రాలేదు. మరి ఇంకెవరమ్మా? కీర్తి వచ్చింది. కరుణ రాలేదు. ఏం కరుణ మళ్ళీ క్లాసెస్‌కి అబ్సెంట్ అవుతుంది? హ్మ్. మొత్తం మీరు 10 మెంబర్స్ అమ్మా. 11 ఎవరు ప్రసాద్ వలన 11 లేకపోతే మొత్తం మీరు 10 మెంబర్సా? బీజెడ్సీ వాళ్ళు 8 వాళ్ళు 2 మరి ఇప్పుడు మౌనిక వచ్చి జాయిన్ అయింది. మౌనిక జాయిన్ అయినా కూడా 18 ఏంటి మొత్తం బీజెడ్సీ మొత్తం జాయిన్ అయ్యారా? బీజేడ్సీ అందరూ మనీషా రాలేదుగా? ఓకే. ఓకే. రైట్. మనీషా అబ్సెంట్ అయింది. ఓకే. ఓకేనమ్మా. రేపటి నెక్స్ట్ క్లాస్‌లో మనము భోపాల్ గ్యాస్ డిజాస్టర్ వాటి గురించి చదువుదాము. ఓకే. నేను అసైన్‌మెంట్ ఒకటి ఇస్తాను. ఇచ్చానా? అసైన్‌మెంట్ ఇచ్చానా మీకు? సెగ్మెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ నేను అసైన్‌మెంట్ టైప్ చేస్తాను. అసైన్‌మెంట్ రాసేసి పంపించండి. ఓకే. అసైన్‌మెంట్ రాయాలి. ఊరికనే చదువుకుంటూ వెళ్ళిపోవడం గాదు. మీకు సెగ్మెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఒకటి, టైప్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇస్తాను. ఓకే. నేను మీకు అసైన్‌మెంట్ టైప్ చేస్తాను, పంపిస్తాను. అసైన్‌మెంట్ కంప్లీట్ చేసేయండి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఓకే. ఓకే.